నిజమైన దేవుని తెలుసుకోవడానికి దేవుడే ప్రత్యక్షం కానక్కర్లేదు. అవునా కాదా? నిజమైన దేవుని తెలుసుకోవడానికి ఏదైనా ఒక చిన్న మూమెంట్, ఒక చిన్న సమయము, ఒక చిన్న సందర్భము మనిషిని మార్చివేస్తుంది కంప్లీట్గా. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఒక మనిషిని మార్చాలని చూసినా కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే బండలాగా ఉంటాయి. ఎలా ఉంటాయి? బండలాగా ఉంటాయి. కొన్ని హృదయాలు అయితే గ్లాస్ లాగా, లేదంటే మాంస హృదయాలు, మెత్తని హృదయాలుగా ఉంటాయి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, నా వాక్యము బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా? ఏమంటుంది దేవుని వాక్యం? నా వాక్యము బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా అంటే దాని అర్థం ఏంటనంటే, ఎంత రాతి హృదయాన్నైనా, బండవారిపోయినటువంటి పరిస్థితులనైనా, కుటుంబాన్నైనా, వ్యక్తిత్వాన్నైనా కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? ముక్కలు చేస్తుంది. దేవుని వాక్యము వినినప్పుడు ఎంత కఠినాత్ముడైనా గాని, ఎంత క్రూరమైన హృదయముతో ఆలోచనతో ఉన్నవాడు కానీ హృదయం ఏమైతుందంటే కదిలించబడుతుంది, కన్నీళ్ళు వస్తాయి. అంటే ఆ జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి కన్నీళ్ళు వస్తాయో రావో తెలియదు కానీ దేవుని యొక్క వాక్యము తాకినప్పుడు ఆ హృదయం ఏం చేశాడంట? కంటతడి పెట్టుకుంటాడు. అయ్యో, నా జీవితం ఇలాగుందా, నా కుటుంబం ఇలాగుందా, నా భవిష్యత్తు ఇలాగుందా, నా క్రియలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాక్యము దర్శించినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు తనలో ఒక చిగురు మొదలవుతుంది. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాప మనసు. హల్లెలూయా. పశ్చాత్తాప మనసు అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ఎందుకనంటే ఈ పశ్చాత్తాపము కలగజేయడము ఏదో మనుషులు మాట్లాడడం ద్వారానో, ఇన్స్పైర్ చేయడం ద్వారానో, లేకపోతే ఇంకేదైనా ఒక వ్యక్తి భ్రమచేతనో జరిగేవి కాదు. పశ్చాత్తాపం అనేది దేవుని యొక్క ఆత్మ కార్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటండి? పశ్చాత్తాపము, మారు మనసు, హృదయము కరిగించబడడం అనేది దేవుడు చేసేటువంటి కార్యము. అయితే అనేకులకు గాస్పల్ వెళ్తుంది కానీ ఎక్కడ చూసినా కూడా బలహీనులు దేవుని అంగీకరిస్తారు. ఎవరు అంగీకరిస్తారు దేవుని? బలహీనులు, లేదనంటే పేదలు, లేదనంటే చదువులేని వాళ్ళు, పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళే దేవుని అంగీకరిస్తారని అంటే, దేవుని వాక్యము వారికి రీచ్ అవడానికి చాలా ఈజీ వేస్ ఉన్నాయి. దేవుని వాక్యం వాళ్ళు అందడానికి చాలా సున్నితమైన మార్గాలు, సులువైన మార్గాలు ఉన్నాయి కనుక దేవుని యొక్క వాక్యం త్వరగా వాళ్ళు రిసీవ్ చేసుకొని త్వరగా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తారు. అయితే మరి అధికారులు ఉన్నారు ఈ లోకంలో, ధనవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఒక పొజిషన్ లో ఉన్నవారు ఉన్నారు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్లి గాస్పల్ చెప్పడానికి మనకు అవకాశం చాలా సార్లు ఉండదు. అటువంటి వారు కూడా మారు మనసు పొందాలి అనేది దేవుని చిత్తమైంది. అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందనంటే, ఎంత ధనవంతుడైనా, ఎంత హోదాలో ఉన్నవాడైనా కూడా ఒక్క సందర్భము, ఒక్క సమయము దేవునికి ఇచ్చినట్లయితే ఎంటైర్ లైఫ్ ని మార్చడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. అయితే ఒక్కొక్క మూమెంట్ లో దేవుడు ఎలా పనిచేస్తారనంటే, దేవుని యొక్క వాక్యం అంట ఔషధము. దేవుని వాక్యం ఏంటి? ఔషధము. దేవుడు ఏమైనాడనంటే ఒక రోగికి మందై ఉన్నాడు. దేవుని యొక్క గాయంలో ఏముందంట? దేవుని యొక్క గాయంలో ఏముంది? స్వస్థత ఉంది. అంటే దేవుడు ఎలా కనబడుతున్నాడు మనకి? ఒక డాక్టర్ లాగా, ఒక వైద్యుడు లాగా. ఇంక గట్టిగా మాట్లాడితే ఆయనే మనకు మెడిసిన్. సో అయితే ఒక ప్రాంతంలో సిరియా దేశం ఇప్పటికీ కూడా మన వినికిడిలో వినబడుతూనే ఉంది. సిరియాలో యుద్ధాలు జరగడము, ఆ ప్రకటనలు, ఆ ప్రస్తావనలు ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సిరియా దేశంలోనే ఒక కమాండర్ ఉన్నాడు. సిరియా దేశంలో ఎవరున్నారు? కమాండర్ అంటే తెలుసా? పోలీసులందరికీ అధికారి, ఆర్మీ పోలీసులకు అధికారి. ఈ అధికారి తన హృదయం మెత్తనిదైనను కూడా అనేకులైన మాట విన నిమిత్తము అతని హృదయం ఎలా మార్చబడుతుంది? కఠినంగా ఉండాలి, లేకపోతే ఎవరు మాట వినరు. కనుక పోలీస్ సిస్టమే, లేదనంటే ఆ యొక్క సెక్యూరిటీ సిస్టమే ఎలా ఉంటుంది అంటే చాలా హార్డ్గా ఉంటుంది. వారి మాట తీరు కానీ, వారి బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళకి గాస్పల్ చెప్పడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఈ సిరియా దేశంలో పోలీస్ కమాండర్ అనబడేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు వచ్చేసి నయమాను. ఈ నయమాను అనేటువంటి వ్యక్తికి గాస్పల్ అందింది. గాస్పల్ అంటే ఏంటి? సువార్త అందింది. ఎవరు ఆయనకు సువార్త తెలియజేసిన వారు అని అంటే ఒక చిన్న పాప. ఎవరండి? మన బ్లెస్సీ లాగా ఉండేటువంటి ఒక చిన్న పాప. ఎలాగ సువార్త అందిందని అంటే,
ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధానికి పోయినప్పుడు ఓడిపోయిన దేశంలో నుండి గెలిచిన దేశం ఏం చేశారనంటే అక్కడ ఉన్న మనుషులందరిని చెరపట్టుకొని తీసుకొని వచ్చారు. ఆ సమూహంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, మగవాళ్ళు అయితే పొలం పని చేయాలి, కష్టం చేసేసి సంపాదించి అధికారంగా ఉన్నటువంటి రాజులకు ఆ దేశానికి వెట్టి చాకిరీ చేయాలి. అయితే స్త్రీలు అయితే ఏం చేయాలి, మరి ఇంటి దగ్గర వంట వార్పులు, ఇంటి దగ్గర చేసేటువంటి చాకిరీ ఏదైతే ఉందో అది చేయాలి. చిన్న పిల్లలు కూడా పని చేయాల్సిందే. సో అలాంటి టైంలో ఈ చిన్న పిల్ల అంటే మన బ్లెస్సీ అంత వయసు ఉన్నటువంటి పాప ఈ నయమాను అనేటువంటి కమాండర్ యొక్క ఇంటిలో దాసిగా ఇల్లు ఊడ్చడానికి, ఇల్లు సర్ది పెట్టడానికి, గిన్నెలు క్లీన్ చేయడానికి ఆమె ఏం చేయబడిందంటే బలవంతంగా తేబడింది, చెరపట్టబడింది, బలవంతంగా దాసిగా తేబడింది. అయితే అనేకులకు తెలియని విషయం ఏంటంటే, కన్నులకు ఆమె దాసిగా కనబడిందొచ్చు కానీ, చిన్నపిల్లలా కనబడిందొచ్చు కానీ, దేవుడు ఆమెను ఒక సువార్థికురాలుగా ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఒక ప్రవక్తినిలాగా ఆ ఇంటికి పంపించాడు. ఆ విషయం ఎవరికి అర్థం కాల. అయితే ఒక ప్రవక్త, ఒక సువార్థికుడు ఎలా పనిచేస్తాడంటే, ఎక్కడైతే బలహీనత ఏర్పడుతుందో అక్కడ బలవంతుడిగా కనబడి దేవుని యొక్క మర్మమును బోధించేవాడిగా ఉంటాడు. ఆ నయమాను అనేకుల మీద అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరంటే శతాధిపతి. ఏంటంటే ఆయన శతాధిపతి అంటే, ఒకసారి చూద్దాము. రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ఒకసారి. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. నేను చదువుతాను చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే ఆ సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు రోగి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టి రోగి. ఈయనంట అనేకుల మీద అధికారి ఉన్నాడు. రాజు తర్వాత అంత బలవంతుడు ఎవరు ఉన్నారంటే కమాండర్. సీఎం తర్వాత అంత బలవంతుడు ఎవరు చెప్పండి? డిప్యూటీ సీఎం కూడా కాదు. ఎవరు? సీఎం తర్వాత మన రాష్ట్రానికి రాజు ఎవరు? ముఖ్యమంత్రి కదా. ఆయన దేశానికి మంత్రి ఎవరండి? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఎందుకు బలవంతుడు అంటే ఆయన ప్రతి పోలీసుకి అధికారి. ఆయన చేతిలో ఆయుధాలు ఉంటాయి, ఆయన చేతిలో బలం ఉంటది, ఆయన చేతిలో అధికారం ఉంటది. ఈ యొక్క హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేని ముఖ్యమంత్రులు అడుగు పెట్టొద్దు బయట. హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేనిది కనుక రాజు తర్వాత రాజంతా హోదా ఎవరికి ఉంది? హోమ్ మినిస్టర్కి ఉంది. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈ నయమాను. ఈ నయమాను అంత బలవంతుడే. యుద్ధం చేస్తే యుద్ధం గెలిచి ఆ రాజ్యాన్ని విజయపదంలో నడిపించేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతనికి ఏముందంట? ఒక బలహీనత, కుష్టి వ్యాధి ఉందండి. కుష్టి వ్యాధి అనేది ఎంత భయంకరమని అంటే, ఒక్కసారి ఆ వ్యాధి అటాక్ అయిందని అంటే కుదుటపడడం అనేది చాలా భయంకరం, జరగదు. మరి అతనికి ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించాడు, బలాన్ని వెచ్చించాడు, జ్ఞానాన్ని వెచ్చించాడు, అనేక రకాల ప్రాంతాలు తిరిగాడు. ఆయన అధికారి ఉన్నాడు గనక ఎన్నో ప్రాంతాలు తిరిగాడు కానీ అతనికి నయం కాలేదు. అయితే చూద్దాం ఒకసారి. రెండవది, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేర్చుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలతో నేను ఇవేం చేసిందండి? ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, కన్ఫర్మేషన్ ఇచ్చిందా? చెప్పండి. ఇన్ఫర్మేషన్ ప్లస్ కన్ఫర్మేషన్ కూడా. ఎందుకనంటే ఏమని తెలుసా? ఆడ ఔషధం మాత్రమే ఉందనలా, అక్కడ ఔషధం ఉంది. ఆ ఔషధం వాడితే ఖచ్చితంగా ఈ రోగము కుదురపడుతుంది. కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. సువార్తలో ఏముంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ ప్లస్ కన్ఫర్మేషన్ కూడా ఉంటది. కాబట్టి ఈ చిన్నది ఎప్పుడైతే ఆ యొక్క రాజు యొక్క భార్యకి, నయమాన్ యొక్క భార్యకి ఈ సమాచారం తెలియజేసిందో, ఆ భార్య తన భర్తతో అంటా ఉంది ఏంటో తెలుసా?
భర్త గారు ఎన్నో ప్రాంతాలు మీరు తిరిగారు, ఎన్నో డబ్బులు వెచ్చించారు కదా, అయితే ఒక్కసారి ఈ చిన్నది చెప్తున్నటువంటి మాట ఒక్కసారి వినకూడదా అని చెప్పినప్పుడు సరే చూద్దాం ఏం జరిగిందో. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాట అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించుదని ఆజ్ఞ ఇచ్చును గనక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించును. ఈయన అధికారి గనక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాధిని నయం చేసేటువంటి ప్రవక్త ఉన్నారో అతనికి గవర్నమెంట్ సీఎం ఆఫీసు నుండి లేదంటే రాజు యొక్క కోట నుండి అఫీషియల్ లెటర్ వెళ్ళింది. ఏమని? నా దేశంలో పలానా వ్యక్తి, నా యొక్క దాసుడు లేదా నా కింద పనిచేసేటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నాడు, కమాండర్ ఉన్నాడు, ఆ కమాండర్ కి వ్యాధి ఉంది కనుక అధికారికంగా నా రాజ్యభవనంలో నుండి ఉత్తరం రాస్తా ఉన్నాను. అతనికి ఏ అయితే మెడిసిన్ కావాలో, ఎటువంటి ఆరోగ్యం కావాలో అది నీవు నీ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త ద్వారా ఏం చేయాలా? కలగజేయాలి, ఇప్పించాలి. ఆ ఇప్పించడానికి ఫ్రీగా వద్దు, నాకు నేను రాజునైనా నేను ఆజ్ఞాపిస్తూ నువ్వు చేయవలసిందే, కానీ ఫ్రీగా నాకు మాత్రము వద్దు. ఏమి ఇస్తున్నా నీకు? బట్టలు, బంగారము, వెండియు, ఇవన్నీ కూడా నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు చూడండి, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠు రోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా ఏమంటున్నాడు? ఇప్పుడు రాజులకు కన్వర్సేషన్ జరిగింది. ఈ దేశము రాజు ఆ దేశంలో ఉన్నటువంటి రాజుకి ఏం చేశాడు? ఉత్తరం రాశాడు, నా యొక్క దాసుడికి కుష్టు వ్యాధి వచ్చింది కనుక నువ్వేం చేయాలా? తగ్గించాలి అన్నప్పుడు ఆ రాజు భయపడిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ కుష్టు వ్యాధి వస్తే పోయేది కాదు. వీరికున్న భయం ఏంటనంటే, ఈ రాజు కావలసుకుని మా పైన ఒక పథకం వేసేసి అది తీర్చలేనటువంటి ఒక సమస్యను నా మీదకి వదులుతున్నాడు. ఒకవేళ చేయకపోతే నేను ఓడిపోయిన వానికి చిత్రీకరిస్తారు కనుక వాళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తారు, మమ్మల్ని దోచుకుంటారు అని చెప్పేసి ఈయన ఏమని భయపడిపోయి, చంపడానికి బతికించడానికి నేనేమైనా దేవుడనా? చూడండి, ఒకనికి కలిగిన కుష్టి రోగమును మాన్పుమని నా యుద్ధకి ఇతడు పంపుటయేలా? నాతో కలహనమునకు కారణము అతడు ఎట్లు ఎదుగుతున్నాడో మీరు ఆలోచించుడనను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఏలియాకు వినబడినప్పుడు, ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రమ్మని రాజుకు వర్తమానము తెలియజేసిన. హల్లెలూయా. చూడండి, మన ముఖ్యమంత్రి ఎవరు ముందు వరకు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క లైఫ్ లో మొన్న ఓడిపోయిన తర్వాత చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటనంటే కాలు జారి ఏమైంది? అది నేషనల్ ఇష్యూ అయింది. ఒక లెజెండరీ పొలిటీషియన్ కాలు జారి కింద పడ్డాడు, కాలు విరిగింది. కాలు జారి అతని ప్రమేయం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి యాక్సిడెంట్ అది. అలా జరిగిన దానికి అన్ని పేపర్లలో హెడ్లైన్స్, న్యూస్లలో హెడ్లైన్స్ అన్ని వచ్చేసాయి. మరి ఇజ్రాయెల్ దేశం అంటే, ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క రాజు బహిరంగంగా ఏం చేశాడు తెలుసా? తన బట్టలు చింపుకొని మోకాళ్ళ మీద పాడి తల బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ